తీరంలో కొనసాగుతున్న అల్పపీడనం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ వ్యాయామ దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, వాయుగుండంగా ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరం వైపు వచ్చే అవకాశం ఉందని, ఈ క్రమంలో రాగల 3 రోజుల పాటు కోస్తాకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని, మిగిలిన జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వెల్లడించారు. వెస్ట్ సెంట్రల్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బెంగాల్ అంటే మన కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఒరిస్సా తీరానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం ఈ ప్రాంతానికి చేరే సమయంలో అది మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనం కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కమింగ్ సబ్సిక్వెంట్ 2 డేస్లో కూడా అది ఈ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం చేరే సమయంలో అది మరింతగా బలపడి వాయుగుండంగా కూడా మారేటువంటి అవకాశం అయితే ప్రస్తుతంగా అయితే మనకి కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్న ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఈ మాన్సూన్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ లో ప్రెషర్ ఈ కండిషన్స్ ద్వారా మనకి రాబోయేటువంటి రోజుల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు మన కోస్తా అన్ని జిల్లాల్లో కూడా కోస్తా జిల్లాలో అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు మరికొన్ని చోట్ల అయితే అతి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్లో వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు చూసుకుంటే అయితే మనం భారీ వర్ష సూచన ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా మనం ఇవ్వడం జరుగుతోంది. అవి ఎక్కువగా మోస్ట్లీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షం వచ్చినాం. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ 48 అవర్స్ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మన ఉత్తరాంధ్ర జిల్లా అలాగే 1-2 జిల్లాలు ఉన్నటువంటి దక్షిణ కోస్తా జిల్లాలో కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఈ వర్ష పరిస్థితులు నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు అంటే 2 to 3 డేస్లో విస్తారంగా ఒక మాసం వర్షాలు ఉత్తరాంధ్రలో అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తాలో కూడా పలు ప్రాంతాల్లో ఒక మాసం వర్షాలు వచ్చేటువంటి అవకాశం నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనం